ఇంకా ఖైరతాబాద్ గణేషుని దర్శించుకునే వేలో స్టార్టింగ్ లో మన డెకరేటివ్ ఐటమ్స్ అన్ని సేల్ చేస్తారు. ఇంకా గేమ్ స్టాల్స్ అన్ని మనకి రోడ్ సైడ్ లోనే కండక్ట్ చేశారు. ఫుడ్ ఐటమ్స్ లో క్యాండీస్, ఇంకా పల్లి శనగలు అమ్ముతారు కదా, నేను శనగలు తీసుకున్నాను. మనకి ఎంట్రీ నుంచి సెక్యూరిటీ గార్డ్స్ తోనే ఉన్నారు పోలీస్ వాళ్ళు, ఎందుకంటే పిల్లలు కూడా వస్తారు కదా, చాలా సేఫ్ గానే ఉంది. ఇంకా మేము వెళ్లే టైం అయితే 5 అయింది ఇట కరెక్ట్ దర్శించుకోవడానికి, ఎందుకంటే తొందరగానే వెళ్ళాము ఇంటి నుంచి. వెళ్లే వరకు సాయంత్రం కాకుండా తొందరగా రావాలి రిటర్న్ కూడా అన్నట్టు ప్లాన్ వేసుకున్నాము. లేకపోతే ఆ ట్రాఫిక్ లో చిక్కుపోతాము. 3:40 వరకు స్టార్ట్ అయితేనే అక్కడికి వెళ్లే వరకు 5 అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ వరకు దర్శనం అయింది. మనకి ఫస్ట్ వచ్చే ఏకాదశి రోజు, తొలి ఏకాదశి రోజు గణపతి పూజ చేసి ఇక గణపతిని స్టార్ట్ చేస్తారు. ఇంకా ముందుగా శ్రీ గజలమ్మ దేవాలయం దర్శించుకొని వెళ్ళాలి. మేము దర్శించే టైంలో మాత్రం క్రౌడ్ అయితే అంత ఓవర్ గా లేదు, నార్మల్ గా దర్శించుకుంటా ముందుకు వెళ్ళడానికే ఉంది పబ్లిక్ అయితే. ఇంకా అప్పుడే విఐపి ఒక లీడర్ వచ్చారు ఇంకా దర్శించుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చండి. ఇంకా ఈసారి అయితే 71 ఇయర్స్ అవుతుంది గణేష్ ని పెట్టి. 69 ఫీట్ క్రే గణేష్ ని పెట్టారు. ఇంకా విశ్వ శాంతి మహాశక్తి గణపతి, లక్ష్మీ సమేత అహగ్రీవ స్వామి, జగన్నాథ స్వామి, లలిత త్రిపుర సుందరి, ఇంకా గజ్జలమ్మ విగ్రహాలని చేశారు. 4 దిక్కులు ఉండాలని 4 విగ్రహాలను కంపల్సరీ చేస్తారు ప్రతిసారి. ఇంకా ఎప్పటిలాగానే కర్ర పూజ చేశాక ఇంకా క్రేతోని గణేశుని చేయడం స్టార్ట్ చేస్తారు. పోయిన ఇయర్ మనకి విజయవాడలో ఫడ్స్ వచ్చాయి, ఇంకా ఇయర్ లో కామారెడ్డి ఫడ్స్ వచ్చాయి. అంటే హెవీ రెయిన్ వల్ల ఈ సెప్టెంబర్ మంత్ వస్తే చాలా భయం వేస్తుంది, ఇక్కడ ఏమైతుందేమో అని. మీకు కూడా అలా అనిపిస్తుందా? అలా అనిపిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా దర్శించుకొని మేము రిటర్న్ వస్తుంటే ఐమాక్స్ థియేటర్ నుంచి 1 వే కాబట్టి అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యే రూట్ అక్కడ. ఇంకా మేము హోమ్ రీచ్ అయ్యాము. ఇంటికి వచ్చాక మా ఇంటి దగ్గరలో ఉన్న గణేష్ ని విగ్రహాన్ని పెడతారు కదా, అక్కడ కాలనీలో అన్న ప్రసాదం నిర్వహించారు. ఇంకా అందరూ గ్రూప్ లో పెట్టుండే, మాకు మంచిగా అనిపించింది. దేవుని దర్శించుకొని ఇంకా ప్రసాదం తీసుకున్నట్టు. 9 days లో 1 time అయినా అన్న ప్రసాదం నిర్వహిస్తారు కదా.